మై ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చాను అనమాట. ఏంటి ఎందుకు అని మాట్లాడుకునే ముందు నేను ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. ఆ క్లిప్ చూసి వచ్చేసేయండి. ఇంట్లో ఉండే ఆడా మగ చిన్న పెద్ద అందరికి రీల్ ఇప్పుడే షేర్ చేయండి. హైదరాబాద్ లో ఈ నెల 18th నుండి 21st వరకు ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరగబోతుంది తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ లో. చార్మినార్ లో దొరికే రకరకాల షూస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, లేడీస్ వేర్, కుర్తాస్, హోమ్ డెకర్స్ అని ఎన్నో ప్రొడక్ట్స్ ని 60 to 70% డిస్కౌంట్ లో అమ్మేస్తున్నారు. ఇక్కడ షాపింగ్ చేస్తే చార్మినార్ వెళ్ళడం మర్చిపోతారంట. అంత పెద్ద మొత్తంలో ఎగ్జిబిషన్ జరగబోతుంది. హైదరాబాద్ లో ఎండలు ఎక్కువ ఉన్నాయని తెలిసి తాజ్ డెక్కన్ లో చాలా ప్రీమియం గా కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10 AM to నైట్ 10 PM దాకా ఎంచక్క ఏసీలో షాపింగ్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో వీకెండ్ వస్తుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ప్లాన్ చేయండి. మరి డేట్స్ గుర్తున్నాయి కదా, 18th May to 21st May తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ లో. క్లిప్ చూసారు కదా, నేను బిగ్గెస్ట్ బ్రాండెడ్ ఎక్స్పోకి వెళ్ళొచ్చాను అనమాట. అండ్ నేను క్లిప్ చూసినప్పుడు కింద కమెంట్స్ చదివితే కమెంట్స్ లో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి అందరి మధ్య. నిజంగానే ఎంట్రీ ఫ్రీ ఉంటుందా లేదా, అండ్ మనం తమిళ యాడ్ చేసినట్టు నిజంగా అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసి వస్తే చార్మినార్ ని మర్చిపోతామా లేదా, అంత చీప్ లో దొరుకుతుందా లేదా అని చెప్పేసి, అండ్ అన్ని బ్రాండెడ్ ఐటమ్సే ఉంటాయా లేకపోతే నార్మల్ గా మనకి స్ట్రీట్ మార్కెట్ లో దొరికేలాంటివి పెట్టేసి బ్రాండెడ్ అని చెప్తున్నారా అని ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి అందరికి. బట్ అన్నిటికీ కూడా మీకు ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతాయి. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా షాపింగ్ చేయాలి, అసలు ఐటమ్స్ ని ఎలా పిక్ చేసుకోవాలి, ఎంత బడ్జెట్ లో మనకి మంచి వస్తాయి అని చెప్పేసి నేను అన్ని డీటెయిల్డ్ గా వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎస్, మనమైతే తాజ్ డెక్కన్కి వచ్చేసామన్నమాట. యాక్చువల్గా తాజ్ కృష్ణ అండ్ తాజ్ డెక్కన్ రెండు పక్కపక్కనే ఉంటాయి. మనం ఇంతకుముందు తాజ్ కృష్ణలో కూడా ఒక ఎక్స్పో జరిగితే వెళ్ళి నేను వీడియో తీశాను. అక్కడ ఏం దొరుకుతాయి, ఎలా ఉన్నాయి అని అన్నీ ఇన్ డీటెయిల్గా చెప్పాను. పాసిబుల్ అయితే ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అండ్ అక్కడ కూడా క్లాతింగ్ అని చాలా యాక్సెసరీస్ అండ్ జ్యువెలరీ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా బాగుంది ఆ ఎక్స్పో కూడా. అండ్ ఆ ఎక్స్పోలో ఏం దొరుకుతాయి, అండ్ అది ఓన్లీ తాజ్ కృష్ణలో ఆ పర్టికులర్ పీరియడ్లో పెట్టారు. కానీ కంప్లీట్ హైదరాబాద్లో ఏదో ఒక టైంలో ఏదో ఒక ప్లేస్లో రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు వెళ్ళి అసలు ఎక్స్పోలో ఏం దొరుకుతాయి ఏంటి అని చూసేయండి. సో మీకు ఏమన్నా యూస్ఫుల్ ఐటమ్స్ ఉంటే మీరు గూగుల్లో ఎక్కడైనా సెర్చ్ చేసినా కూడా మీకు అర్థమైపోతుంది, అంటే నెక్స్ట్ ఎక్స్పో ఎక్కడ జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే మనము ఈ ద బిగ్గెస్ట్ డిస్కౌంట్ సేల్ ఎవర్ అనే ఎక్స్పోకి వచ్చేసామన్నమాట. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి. అక్కడ ఎవరు షాపింగ్ చేయట్లేదు, జస్ట్ అది ఎంట్రన్స్లో పెట్టేశారనమాట. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి షూస్ కనిపించాయి. ఈ షూస్ వచ్చేసేసి చాలా అన్ని బ్రాండ్స్ కలిపి ఒక్క దగ్గరే ఉన్నాయి. అండ్ ఈచ్ పెయిర్ వచ్చేసేసి 1500 అని బోర్డు ఉంది. మనకి ఎవరు హెల్పర్తో ఎవరితో అవసరం లేదు, అక్కడ అన్ని బోర్డు మీద డిస్ప్లే చేసేసి ఉంటాయన్నమాట, ఏది ఎంత కాస్ట్ ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా మెన్స్ సెషన్. ఇవన్నీ కూడా మెన్స్ షూస్ అండ్ ప్యాంట్స్ అలా ఉన్నాయన్నమాట. షూస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగానే నచ్చాయి. అండ్ ఇంకా పోతే ఇవి అన్ని జీన్సెస్. రాయేష్ ఇక్కడ జీన్స్ చూస్తున్నాడు. అండ్ జీన్స్లో ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందంటే మనకి వన్ ప్లేస్లో ఇంత కలెక్షన్ ఇన్ని బ్రాండెడ్స్ దొరకడం కొంచెం కష్టమే. సో నాకు ఈ జీన్సెస్ వరకు వచ్చేసరికి చాలా బాగా అనిపించింది అనమాట. చాలా నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. జనరల్గా అబ్బాయిలు ఏ జీన్స్ వేసుకున్నా కూడా అంత సేమ్ షేడ్ కదా, అంటే నిన్న వేసుకున్న ప్యాంటే ఇవాళ వేసుకున్నా కూడా అర్థం అవ్వదు. కొంచెం షేడ్ చేంజ్ చేసి వేసుకున్నా కూడా ఏంటి సేమ్ ప్యాంట్ వేసుకున్నావు అన్నట్టు అడుగుతాను అనమాట నేను రాయేష్ని. బట్ డిఫరెంట్ ప్యాంట్స్ అవి. సో అంత దగ్గర షేడ్స్ ఉంటాయి కదా, అంతగా అర్థం అవ్వదు. కానీ ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి. దట్టు డిఫరెంట్ బ్రాండ్స్లో ఉన్నాయి. నిజంగానే మనం ఫస్ట్ చూసిన క్లిప్లో చెప్పినట్టు చాలా అంటే చాలా పెద్ద బ్రాండ్స్ అండ్ మల్టిపుల్ బ్రాండ్స్ మనకి ఒక్క దగ్గరే దొరుకుతున్నాయి. జనరల్గా అయితే మనకి బ్రాండ్ ఫ్యాక్టరీలో దొరుకుతాయి అంతే, మిగతా ఎక్కడైనా కూడా ఏదో ఒక సింగిల్ బ్రాండెడ్ షాప్ ఉంటుంది తప్ప అన్నీ కలిపి ఒకటే షాప్లో, దట్టు ఇంత పెద్దవి ఇంత మంచివి దొరకడం కష్టము, దట్టు ఈ సేల్లో దొరకడం కష్టము. ఇక్కడ నేను మీకు కాస్ట్ ట్యాగ్ చూపిస్తున్నాను కదా, ఈ బాటమ్ వచ్చేసేసి 4500 or 3500 అలా ఉండింది అనుకుంటా. అండ్ ఏ జీన్స్ అయినా కూడా 1500 కాస్ట్ వచ్చేసి నాకు రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే నేను రెగ్యులర్గా రాయేష్తో షాపింగ్కి వెళ్తూనే ఉంటాను కాబట్టి నాకు తెలుసు 1500కి వాళ్ళ జీన్సెస్ రావు. దట్టు యుఎస్ పోలో, సీకే, డెనిమ్ ఇలా మంచి బ్రాండ్స్లో అయితే అసలుకే రావు.
నాకు రీజనబుల్ అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసేసి వైట్ ప్యాంట్ చూస్తున్నాడు అనమాట. తనకి వైట్ షేడ్ అస్సలు లేదు. నేనే చెప్పాను ఎలాగో బర్త్డే వస్తుంది షాపింగ్ చేయాలి కాబట్టి వైట్ కలర్ తీసుకో, నీకు మెయింటైన్ చేయడం వస్తే తీసుకో అని చెప్పాను అనమాట. సో తను కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. సో ఇక్కడ సైజ్ అదంతా చూసుకుంటున్నాడు. అండ్ ఈ ప్యాంట్ కాస్ట్ వచ్చేసేసి 4000, మనకి 1500కే వస్తుంది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ మనకి 50% కంటే కూడా తక్కువ డిస్కౌంట్లో వచ్చినట్టు. అండ్ ఇంకొక షేడ్ వచ్చేసి ఇది చూస్తున్నాడు సీకే బ్రాండ్లో. తనకి ఈ షేడ్ అస్సలు లేదంట. నాకు తెలియదు, అర్థం అవ్వలేదు, బికాస్ చెప్పాను కదా నాకు బ్లూలో అన్నీ ఒక్కటే షేడ్లా అనిపిస్తాయి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి షూ ఈచ్ పేర్ వచ్చేసేసి 1500. నేను చూడగానే ఎక్కువ అనుకున్నా, ఎందుకంటే జనరల్గా మనకి అమ్మాయిలం ఎక్కువ బ్రాండెడ్ షూస్ వాడడం కాబట్టి ఓ 300-400లో ఎవ్రీ టైం నాకు మ్యాక్స్ 500 లోపే నేను షూ తీసేసుకుంటాను, ఫుట్వేర్ ఏదైనప్పటికీ కూడా. ఇక్కడ కాస్ట్ ఎక్కువ కదా అని అనేసానంటే రాయేష్ లేదు, చాలా తక్కువ, బయట మినిమం 2000-3000 పెట్టండి మంచి బ్రాండెడ్ షూ రావు అని అనేసాను అన్నాడు అనమాట. అదైతే నిజమే. నేను రాయేష్కి లాస్ట్ బర్త్డేకి వుడ్లాండ్ అనే బ్రాండ్ నుంచి ఒక షూ గిఫ్ట్ ఇచ్చాను. నాకు అది 4000 పడింది. బట్ ఇక్కడ మాత్రం మంచిగా పూమా ఇవన్నీ కూడా 1500కి, ఏ బ్రాండ్ అయినప్పటికీ కూడా షూ ఏ పేర్ అయినా కూడా 1500కే వస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని పేర్స్ చూస్తున్నాడు రాజేష్, చాలా బాగున్నాయి షూ కూడా. అంటే తెలుస్తుంది మనకేం చీప్ క్వాలిటీ అన్నట్టు అర్థం అవ్వదు. నేనేమనుకున్నానంటే ఇంత పెద్ద సేల్ అంటే లైక్ వాడి పడేసినవో లేకపోతే ఎవరికి నచ్చక పక్కన పడేసినవి తీసుకొచ్చి పెడతారేమో అని అనేసి అనుకున్నాను. కానీ అలా ఏం లేదు, మంచిగా కొత్తవి మంచి స్టాకే ఉన్నదనమాట. నేనైతే వెళ్ళినందుకు కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యాను. అండ్ ఇంకపోతే టీషర్ట్స్ వచ్చేసేసి 800 ఉన్నాయి. అండ్ డైలీ వేర్ టీషర్ట్స్ లాగా లైక్ ఆఫీస్ వేర్ కానీ ఇట్లా బయటకు వెళ్ళేటప్పుడు రెగ్యులర్ వేర్ టీషర్ట్స్ 800. ఇక్కడ చూస్తున్నవేమో వచ్చేసి షార్ట్స్, అబ్బాయిలు ఇంట్లో వేసుకుంటారు కదా బాక్సర్స్, ఈచ్ ఒక్క బాక్సర్ వచ్చేసేసి 250. రీజనబుల్ అనిపించింది బికాజ్ డిమార్ట్లో కూడా 250కి వస్తుంది. కానీ నేను ఇక్కడ క్లాత్ చూస్తున్నాను, ఎంత సాఫ్ట్గా ఉందంటే క్లాత్ నాకు చాలా బాగా నచ్చింది. క్లాత్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. నైట్ వేర్లో మనం కంఫర్ట్కి మించింది ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. క్లాత్ అంత సాఫ్ట్గా ఉంటే కంఫర్టబుల్గా ఉండొచ్చు కదా. సో నాకైతే క్లాత్ అండ్ ఆ కాస్ట్కి అది మంచి బెటరే అనిపించింది. బట్ ఇక్కడ మాత్రం అంత పెద్ద డిస్కౌంట్ వచ్చింది అని అనేసి అనిపించలేదు, బికాజ్ మనకి బయట కూడా 250కి షార్ట్స్ దొరుకుతూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ కొంచెం మంచి క్లాత్ అలా దొరుకుతున్నాయి అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసేవన్నీ కూడా కిడ్స్ ఐటమ్స్. కిడ్స్ ఐటమ్ ఏదైనా కూడా 600 అనమాట. లైక్ షర్ట్ అయినా ప్యాంట్ అయినా ఏదైనా కూడా 600. ఇక్కడ ఇవి కూడా ఎక్కువ అదిదాస్ అండ్ ప్యూమా బ్రాండ్ నుంచి ఉన్నాయి. మంచి క్వాలిటీతో మంచిగానే ఉన్నాయి. స్పెషల్లీ బాయ్ కిడ్స్కి అయితే మంచి కలెక్షన్ ఉంది. లైక్ ఓవర్ కోట్స్ అని చెప్పేసి, నైట్ ప్యాంట్స్, జాకెట్స్ అండ్ టీ షర్ట్స్ ఇలాగా డిఫరెంట్ మోడల్స్లో బాయ్స్కి అయితే చాలా అంటే లైక్ బాయ్ కిడ్కి చాలా కలెక్షన్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నవేమో కాటన్ ఫార్మల్ ప్యాంట్స్. నాకు ఏదన్నా మంచి టెంపుల్కి లేకపోతే ఒక మంచి పార్టీ కాదు మీటింగ్, అఫీషియల్ మీటింగ్స్కి అలా వెళ్తాం కదా, అలా వెళ్ళినప్పుడు ఫార్మల్స్లో అబ్బాయిలు చాలా బాగుంటారు అని అనేసి అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నాను. అండ్ ఈచ్ ఫార్మల్ ప్యాంట్ వచ్చేసేసి 1200, విచ్ ఈజ్ సో రీజనబుల్. ఫార్మల్ ప్యాంట్స్ 1200కి అస్సలు రానే రావు నాకు తెలిసినంత వరకు. నేను వీళ్ళు మ్యారేజ్ అప్పుడు కానీ నార్మల్గా ఎప్పుడన్నా ఫార్మల్ షాపింగ్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాను కదా, చాలా కాస్ట్ ఉంటాయి ఫార్మల్, బికాజ్ దానికి స్టిచ్చింగ్ కాస్ట్ అని, క్లాత్ అని ఇలా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ కాస్ట్ పడతాయి. బట్ 1200 అనేది చాలా అంటే చాలా రీజనబుల్ అని అనేసి అనిపించింది నాకు. అండ్ అగైన్ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కూడా సేమ్ కిడ్స్ కలెక్షన్ ఉంది. కిడ్స్ కలెక్షన్ ఏదైనప్పటికీ కూడా ఎనీ పీస్ 600. ఇక్కడ కొన్ని షర్ట్స్ ఉన్నాయి, లైక్ బ్యాక్ క్యాప్ లాంటిది వచ్చేసిన షర్ట్స్ ఉన్నాయి. నాకు ఓకే అనిపించాయి, ఇవంతగా ఏం నచ్చలేదు. అండ్ క్లాత్ కూడా చాలా బండగా ఎలాగో ఉంది, సో మంచిగా అనిపించలేదు అనమాట అవి వచ్చేసేసి. అండ్ నెక్స్ట్ బెడ్షీట్స్, ఈచ్ బెడ్షీట్ వచ్చేసేసి 1000 రూపీస్. ఇది కూడా ఓకే అనిపించింది. బట్ బ్రాండ్ వచ్చేసేసి రేమండ్ బ్రాండ్ 1000 రూపీస్కి వస్తుంది అంటే చాలా చీప్ అన్నట్టే. కాకపోతే దాని మీద ఎంఆర్పీనే 2000 ఉంది, మనకి 50%కి వస్తున్నట్టు. నాకు ఓకే అనిపించింది మేబీ బికాజ్ నేను ఎప్పుడు రేమండ్ బెడ్షీట్స్ బయట చూడలేదు.
మీరు నాకు కమెంట్ చేయండి అది ఎక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్. నాకైతే పెద్దగా అర్థం అవ్వలేదు కాబట్టి ఊరికే అలా చూసి వచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నవేమో మెన్స్ టీ షర్ట్స్, దట్టు కాలర్ టీ షర్ట్స్, లైక్ డాడీ వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళకి మంచిగా ఉండే టీ షర్ట్స్ అనమాట ఇవి. అండ్ ఎంత కలెక్షన్ ఉందంటే టీ షర్ట్స్లో అబ్బాయిలకి చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ అబ్బాయిలకి చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. అండ్ ఈచ్ టీ షర్ట్ వచ్చేసేసి 800, విచ్ ఈజ్ అగైన్ రీజనబుల్ అనిపించింది. అయితే బయట 800కి టీ షర్ట్స్ రావా అని అడిగితే వస్తాయి, బట్ ఇంత హ్యూజ్ కలెక్షన్ అండ్ ఇలా మల్టిపుల్ బ్రాండ్స్ మల్టిపుల్ వెరైటీస్తో ఒకటే దగ్గర దొరకడం కష్టం కాబట్టి నాకు నచ్చిందనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మనం చూస్తున్న వచ్చేసేసి క్రాక్స్. ఈ క్రాక్స్ వచ్చేసేసి 1500 అనమాట ఈచ్ పేరు. బయట కూడా మేబీ ఆఫర్లో ఎప్పుడన్నా సేల్ నడుస్తాయి కదా చాలా షాప్స్లో, ఆ టైంలో వెళ్తే మేబీ మనకి క్రాక్స్ కూడా 1500కి అలా వచ్చేస్తాయేమో. ఇక్కడైతే కొంచెం వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి. బయట ఎక్కువ లైక్ బ్లాక్, నావీ బ్లూ, లేకపోతే నార్మల్ బ్లూ, వైట్ ఇలా 3-4 కలర్స్ ఉంటాయి. ఇక్కడ బట్ పింక్ అని రెడ్ అని చాలా చాలా కలర్సే ఉన్నాయి. మంచిగా అనిపించింది అనమాట. అంటే ఎక్కువ కలెక్షన్ ఉండడం వల్ల మంచిగా అనిపించింది. బట్ కాస్ట్ వైజ్ నాకు పెద్దగా ఏమంతా డిఫరెన్స్ అనిపించలేదు. మేబీ బయట కూడా 1500కి క్రాక్స్ దొరకచ్చు. చెప్పాను కదా షూస్లో అయితే చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది అని చెప్పేసి. అండ్ రాయేష్ ఇక్కడ ఇంకొక షూ కూడా చూస్తున్నాడు. షూస్ పిచ్చున్న వాళ్ళు అయితే వెళ్ళి పండగ చేసుకోవచ్చు. ఈజీగా ఒక 4 to 5 pairs కొనుక్కొని వచ్చేస్తారనమాట. అండ్ ఫార్మల్ షూస్ వచ్చేసేసి 1200 అంట. మేబీ అవి కూడా మంచి ప్రైస్లోనే ఉన్నాయని అనేసి అనుకుంటున్నా. బికాజ్ నేను ఎప్పుడు ఫార్మల్ షూస్ షాపింగ్ చేయడం కానీ అట్లీస్ట్ వీళ్ళు షాప్ చేస్తుంటే కూడా చూడలే. రాయేష్ కానీ మా అన్నయ్య వీళ్ళందరూ కూడా ఎప్పుడో ఒక ఫార్మల్ షూ కొనుక్కుంటారు, లైఫ్ లాంగ్ అదే యూజ్ చేస్తారనమాట. సో నాకు ఫార్మల్ షూ మీద పెద్దగా ఐడియా లేదు, బట్ కలెక్షన్ అయితే మంచిగానే ఉండింది. అండ్ ఇవన్నీ వచ్చేసి కొన్ని గర్ల్ ఫుట్వేర్స్ అండ్ బాయ్ అన్నీ మిక్స్డప్ ఉన్నాయి. ఇవన్నీ అందరికి కెలికి పెట్టేసినట్టున్నారు, అంత బాగా అనిపించట్లేదు. అండ్ నా సజెషన్ ఏంటంటే పాసిబుల్ అయినంత వరకు ఎంత తొందరగా వెళ్ళడానికి పాసిబుల్ అవుతే అంత తొందరగా వెళ్ళి చూసి రండి. బికాజ్ నేను ఫస్ట్ డేనే వెళ్ళాను, దట్టు మార్నింగ్ 10:30 వరకు అక్కడ ఉన్నాను. అప్పటికే చాలామంది కొనుక్కొని రిటర్న్ అవుతున్నారు. చాలా స్టాక్ అయిపోయిందేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ ఇవన్నీ వచ్చేసేసి టీ షర్ట్స్ అనమాట, మెన్ టీ షర్ట్స్. ఈచ్ టీ షర్ట్ వచ్చేసేసి 550. నార్మల్ ఇంట్లో వేసుకునే టీ షర్ట్స్ లాంటివి మనకి జూడియోలో అక్కడిక్కడ దొరుకుతాయి కదా, అలాంటి టీ షర్ట్స్ అనమాట. బట్ యూఎస్ పోలో అండ్ పూమా అలా బ్రాండ్స్ నుంచి ఉన్నాయి. బాగున్నాయి, క్లాత్ అండ్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. 550 రీజనబుల్ అని అనేసి అనిపిస్తే తీసుకోవచ్చు. సో ఇక్కడ రాయేష్ అయితే ఒక 2-3 టీ షర్ట్స్ ట్రై చేస్తున్నాడు అనమాట, ఏమన్నా తీసుకుందాము అని చెప్పేసి. ఇంకా నార్మల్గా అబ్బాయిలకి 550లో ఏదైనా దొరుకుతుంది అంటే ఆగుతారా చెప్పండి. అందుకనే చాలా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. రెడ్ అని, బ్లాక్, బ్లూ ఇలా చాలా కలర్స్ చూసాడు అనమాట. అండ్ యాజ్ యూజువల్ మీ అందరూ వీడియోస్ ఫాలో అయితే తెలిసే ఉంటుంది, రెడ్ అండ్ మెరూన్ ఇలా ఈ కైండ్ ఫ్యామిలీకి అంటే రాయేష్కి బాగా ఇష్టం అనమాట ఆ కలర్స్లో. సో అవి తీసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఇవి నైట్ వేర్ పెయిర్స్ మెన్స్వి, షార్ట్ అండ్ అంటే లైక్ బాక్సర్ అండ్ టీ షర్ట్ వస్తుంది. అండ్ పెయిర్ వచ్చేసేసి కాస్ట్ 1100 అనమాట. నాకు మంచిగా అనిపించింది. ఎందుకు మంచిగా అనిపించిందో కూడా చెప్తాను. బికాస్ రాజేష్ వేసుకుని ఒక్కొక్క షార్ట్ వచ్చేసేసి 800 ఉంటుంది కాస్ట్. అండ్ తన నైట్ ట్రాక్స్ వచ్చేసేసి డెకత్లాన్లోనే తీసుకుంటాడు. అక్కడ ఆల్మోస్ట్ 1000 రూపీస్ ఉంటుంది ట్రాక్. బట్ ఇక్కడ మనకి 1100 ఒక ఫుల్ పెయిర్ వస్తుందంటే నాకు చాలా బెటర్ అనిపించింది. డెకత్లాన్లో షార్ట్స్ కూడా 700 నుంచి 800 మధ్యలో ఉంటాయి షార్ట్స్ అయినప్పటికీ. సో నాకు అందుకనే రీజనబుల్ అనిపించింది. అండ్ ఇక్కడ ఇవన్నీ కొన్ని జాకెట్స్ అనమాట. జాకెట్స్లో పెద్దగా కలెక్షన్ ఏం లేదు, నార్మల్ కలెక్షనే ఉంది. అండ్ ఈచ్ జాకెట్ వచ్చేసేసి 1600, వేరస్ దాని మీద కాస్ట్ మాత్రం చాలానే ఉంది. కొన్ని జాకెట్స్ మీద అయితే నేను చూసినవి 8000, 7000 అలా కూడా ఉన్నాయి. 8000, 7000 1600కి వస్తుంది అంటే ఇంకా అది ఎంత డిస్కౌంటో మీరే థింక్ చేసుకోండి. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ చెప్పాను కదా జాకెట్స్లో కొంచెం కలెక్షన్ తక్కువ ఉంది, బట్ ఉన్నంత వరకు కాస్ట్లీవి మంచిగా ఉన్నాయి. డోర్ మ్యాట్స్ నేనైతే ఎప్పటి నుంచో చూస్తున్నాను. మోస్ట్లీ ఐకియాకి వెళ్ళినప్పుడు ఎక్కువ చూస్తాను డోర్ మ్యాట్స్. అండ్ అక్కడ ఒక్కొక్కటి వచ్చేసేసి 800, 1000, 1500 అలా ఉంటాయి. రాయేష్ని అడిగితేనేమో అసలు డోర్ మ్యాట్స్ ఎవరన్నా 1000 రూపాయలు పెట్టి కొంటారా అని అనేసి అంటాడనమాట.
అందుకనే ఎప్పుడు తీసుకోలేదు. బట్ ఈసారి మాత్రం ఇక్కడ చాలా రీజనబుల్ కాస్ట్లో ఎన్ని వెరైటీ ఆఫ్ డోర్ మ్యాట్స్ ఉన్నాయో అండ్ అన్నీ కూడా నాకు నచ్చినట్టు నేను ఎప్పుడు కావాలి అని అనుకునేలాగే ఉన్నాయి. ఒక ఫర్ లాంటి లాగా ఉంటుంది అనమాట దానిపైన మెత్తగా. సో దట్ వాటర్ అయినా అబ్జర్వ్ చేసుకుంటుంది, డస్ట్ అయినా కూడా మొత్తం దానికి అతుక్కుపోతుంది తుడుచుకుంటే. మంచిగా నీట్గా ఉంచుకోవచ్చు లెగ్స్. అండ్ 500 ఒక్కొక్క డోర్ మ్యాట్ వచ్చేసేసి. చాలా అంటే చాలా బాగున్నాయి డోర్ మ్యాట్స్. అండ్ నా ఫేవరెట్ ఏదన్నా ఉంది అంటే మొత్తం కలెక్షన్లో డోర్ మ్యాట్స్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ కొన్ని నార్మల్ ఓవర్ కోట్స్ అనమాట, లైక్ రెయిన్ కోట్స్ లాంటివి జిమ్కి వెళ్ళేటప్పుడు లేకపోతే జాగింగ్కి వెళ్ళేటప్పుడు అలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వేసుకునే కోట్స్ లాంటివి ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవన్నీ కూడా కలెక్షన్ మంచిగానే ఉన్నాయి. అబ్బాయిలకి ఎంత కలెక్షన్ ఉందో చూస్తూ ఉంటే వస్తానే ఉన్నాయి. అగైన్ ఇది కూడా ఇంకొక స్టాల్ అనమాట, లైక్ 550 టీషర్ట్స్ అని చెప్పాను కదా అవి. అండ్ మనకి ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ లేకుండా బోర్డ్ మీద అది ఎంత కాస్ట్ అండ్ ఆ పర్టికులర్ స్టాల్లో ఎంత ఏ సైజు ఏమేమి ఉంటాయి అని కూడా అక్కడ నీట్గా రాసి పెట్టి ఉంటుంది. మనకి హెల్పర్తో అసలు పనే ఉండదు. మనమే డైరెక్ట్గా మనకు కావాల్సిన సైజు ఉన్న ప్లేసెస్కి వెళ్ళిపోయి మనకు కావాల్సినవి పిక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి వచ్చేసేసి అబ్బాయిలవి షర్ట్స్. చెప్పాను కదా రాయేష్ చూడు నీకు పూలు ఇట్లా రంగులు ఉంటే ఇష్టం కదా, ఈ షర్ట్ బాగుందా అని చెప్పి చూపిస్తున్నాడు. మంచిగానే అనిపించింది నాకు. కొన్ని షర్ట్స్ బాగున్నాయి అండ్ వైట్లోవి ఫార్మల్స్ లాంటివి అనమాట. అండ్ ఈ చెక్స్లోవి ఇలాంటివి షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అండ్ అవి తెలిస్తే చూసుకోవచ్చు. అండ్ నాకు తెలిసి షర్ట్స్ వచ్చేసి 1000 రూపీస్ అలా ఉందనుకుంటా. ఇది ఒకటి కాస్ట్ అంతగా గుర్తులేదు, కరెక్ట్గా గమనిస్తే వీడియోలో కూడా మనకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ షర్ట్స్లో కూడా చాలా కలెక్షన్ ఉంది. 800 ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈచ్ షర్ట్ వచ్చేసేసి 800, విచ్ ఈస్ సో రీజనబుల్. అసలు 800లో ఒక బ్రాండెడ్ షర్ట్ రావడం అనేది నాకైతే చాలా అంటే చాలా తక్కువ అనిపించింది. బికాజ్ ఏ షర్టు కూడా రాయేష్ కొనుక్కునేటప్పుడు 1200కి తక్కువ ఉండదు, అదే కూడా తక్కువ ఇంకా మినిమం 3000 4000 అలా ఉంటుంది అనమాట ఒక్కొక్క షర్ట్. బట్ ఇక్కడ 800 చూసేసరికి ఇంకా నేనే చెప్పాను అనమాట రాయేష్కి, తీసుకో నీకు ఎన్ని కావాలంటే అన్ని షర్ట్స్ తీసుకో, మళ్ళీ ఇంత తక్కువ కాస్ట్కి దొరకవు అని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ. తనేమో లేదు నేను ఈ మధ్య ఎక్కువ టీషర్ట్స్ వేసుకోవాలనుకుంటున్నా అని చెప్పి తను తక్కువ చూస్తున్నాడు. బట్ రెగ్యులర్గా షర్ట్స్ వేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం మిస్ చేయకండి, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా వెరైటీ ఆఫ్ షర్ట్స్ చాలా డిజైన్స్తో ఉన్నాయి. అంటే ఫ్లోరల్లో కావాలంటే ఫ్లోరల్లో, చెక్స్లో కావాలంటే చెక్స్, ప్లెయిన్లో కావాలంటే ప్లెయిన్ అండ్ డిఫరెంట్ కలర్స్. అసలు మనకి ఎలా కావాలంటే అలా ఉన్నాయి. అండ్ ఎలాంటి షర్ట్ అయినా కూడా 800. సో నాకు చాలా బెటర్ అనిపించింది. అండ్ ఒక కార్నర్కి మాత్రం కొన్ని యాక్సెసరీస్ లాంటివి ఉన్నాయి, లైక్ పర్ఫ్యూమ్స్, బెల్ట్స్, వ్యాలెట్స్ అండ్ అబ్బాయి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అలా అన్నీ ఉన్నాయన్నమాట. మంచిగానే ఉన్నాయి. ఇవి కూడా బ్రాండెడ్వే ఉన్నాయి మొత్తం పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా. సో నిజంగానే బిగ్గెస్ట్ బ్రాండెడ్ సేల్ అని చెప్పుకోవచ్చు. సో దట్స్ ఇట్. అది అక్కడ వరకు మనం చూసినవన్నీ ఇప్పటి వరకు మెన్స్ సెషన్ అనమాట. మెన్స్ అండ్ లేడీస్వి సపరేట్ చేశారు. మనం ఆల్మోస్ట్ లేడీస్ సెషన్ ఆల్మోస్ట్ కాదు ఎంటర్ అయిపోయాము లేడీస్ సెషన్లోకి. ఎంటర్ అవ్వగానే యాజ్ యూజువల్ మనకి ఇక్కడ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ ఏవి కూడా నాకు బ్రాండెడ్ బ్యాగ్స్ లాగా అనిపించలేదు, జస్ట్ నార్మల్ బ్యాగ్స్ లాగానే అనేసి అనిపించాయి. అండ్ నాకు ఎక్కువ డిసప్పాయింటింగ్గా అనిపించింది ఏంటంటే, నేను బ్యాగ్స్లో చాలా కలెక్షన్ ఉంటుందని అనుకొని వెళ్ళాను అండ్ 1 or 2 బ్యాగ్స్ కొనుక్కోవాలి అనే ఆలోచనతో వెళ్ళాను అనమాట. బట్ అక్కడికి వెళ్ళాక డిసప్పాయింట్ అయ్యాను. బ్యాగ్స్ అస్సలు లేవు కలెక్షన్, జస్ట్ ఏవో కొన్ని ఉన్నాయి. బట్ అవి కూడా బ్రాండెడ్వి కాదు, బ్రాండెడ్వి కాకపోయినా అంత బాగుండలేదు కూడా. సో నేను బ్యాగ్స్ అయితే లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఫుట్వేర్లో కూడా పెద్దగా కలెక్షన్ ఏం లేదు, నార్మల్గా ఉండింది. అప్పటికి చాలామంది కొనేసుకొని వెళ్ళారనుకుంటా. ఎప్పుడు వెళ్ళినా కూడా మార్నింగ్ టైంలో ఎర్లీగా వెళ్ళండి, సో దట్ మంచి కలెక్షన్ దొరుకుతుంది. సో స్టార్ట్ అవ్వగానే ఇలా షార్ట్స్తో, అంటే లైక్ బాక్సర్స్ లాంటివి ఉంటాయి కదా అమ్మాయిలకి కూడా, ఆ కలెక్షన్స్తో స్టార్ట్ అయింది. అండ్ చాలా బాగుంది కలెక్షన్. అండ్ ఈ షార్ట్స్ వచ్చేసేసి జీన్స్లో అండ్ నార్మల్ క్లాత్లో, కాటన్లో అలా మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ షార్ట్స్ ఉన్నాయన్నమాట.
సో షార్ట్స్ అయిపోయిన తర్వాత పక్కన కుర్తీస్ ఉన్నాయి. ఈచ్ కుర్తీ వచ్చేసేసి 600. చాలా కైండ్స్ ఆఫ్ కుర్తీస్ ఉన్నాయి, అంటే లైక్ ఫ్రాక్ మోడల్లో ఉన్నాయి, ఏ కట్లో ఉన్నాయి, అండ్ సైడ్ స్లిట్స్ వచ్చినవి ఉన్నాయి, వీ షేప్ నెక్తో ఉన్నాయి, రౌండ్ నెక్తో ఉన్నాయి, కాటన్లో ఉన్నాయి, సిల్క్లో ఉన్నాయి, రేయాన్ క్లాత్లో ఉన్నాయి, వాట్ నాట్. మనకి ఏ క్లాత్లో కావాలంటే ఆ క్లాత్లో, ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో, అండ్ మల్టిపుల్ కలర్స్లో ఉన్నాయన్నమాట. కుర్తీస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ కలెక్షనే ఉంది, అండ్ మనకు కావాల్సిన సైజులో కూడా ఉంది. బట్ సైజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎమ్, ఎల్, ఎక్స్ఎల్, XXL అలా ఉన్నాయి. కానీ ఎస్, నాలాగా ఎస్ కోసం వెతికే వాళ్ళకైతే కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపిస్తుందేమో, అంత బాగా లేదు కలెక్షను. అండ్ ఈ పింక్ టాప్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి, ఎమ్ అండ్ ఎల్లో దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక బ్లాక్ టాప్ చూస్తున్నాను, చాలా బాగుండింది ఈ బ్లాక్ కూడా. యాక్చువల్గా వేసుకుంటే ఇంకెక్కువ లుక్ వస్తుంది ఈ బ్లాక్. ఇలా కొన్ని కలెక్షన్స్ నేను చూస్తున్నాను, నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసేసి ట్రాక్స్ అనమాట, లైక్ నైట్ వేర్ ప్యాంట్స్ ఉంటాయి కదా అవి. నాకు ఇవి పెద్దగా నచ్చవు, ఎందుకంటే చాలా మందంగా అనిపిస్తాయి. నాకు అంత మందంగా ఉంటే అసలు గాలాడదేమో అని అనిపిస్తుంది. దట్టు ఈ సమ్మర్లో ఈ ఎండలకి నాకు ఇంకా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది మందంగా ఉండే క్లాత్ ఏమన్నా చూస్తే. అందుకని జస్ట్ నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదా కొంచెం రేయాన్ క్లాత్లో లేదా కాటన్ క్లాత్లో, అలాంటివి ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి చూస్తున్నాను. బట్ అలా నాకు పెద్దగా ఏం దొరకలేదు. బట్ లెగ్గిన్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది. అండ్ ట్విన్ బర్డ్స్ అనే బ్రాండ్ నుంచి ఉన్నాయన్నమాట ఎక్కువ లెగ్గిన్స్ వచ్చేసేసి. షిమ్మరీ లెగ్గిన్స్ కూడా ఉన్నాయి, అవి అయితే జస్ట్ 300కే. నాకు అసలు అవి చూడగానే బ్లాంక్ అయిపోయింది ఒక్కసారి, ఎందుకంటే నేను ఇప్పటికీ చాలా షాప్స్లో వెతికాను షిమ్మరీ లెగ్గిన్స్. బయట ఎక్కడ కూడా 599, 650కి తక్కువ లేవు, కానీ ఇక్కడ జస్ట్ 300కే దొరుకుతుంది. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. లెగ్గిన్స్ కోసం అయితే మీరు కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు. అండ్ నైట్ ప్యాంట్స్ కూడా కొన్ని బాగున్నాయి, కానీ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. నేను కొంచెం లైట్ కలర్స్లో ఏ టాప్ మీదకైనా సెట్ అయ్యేలాంటివి చూశాను, బట్ అవి దొరకలేదు. కానీ కొంచెం డార్క్ షేడ్స్లో అట్లాంటివి అయితే చాలానే ఉన్నాయి. అండ్ ఇవి కూడా వచ్చేసేసి లేడీస్ కుర్తీసే అనమాట. ఇవి కూడా సేమ్ 600 రూపీస్వి, కాకపోతే చెప్పాను కదా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా ఎక్సెల్లోవి. సో మనకి ఇదే మోడల్ నార్మల్గా ఎంలోనో ఎల్లోనో కావాలి అన్నా కూడా తీసిస్తారు. అండ్ ఇక్కడ జగ్గిన్స్ అయితే ఎంత బాగున్నాయో, 800 ఈచ్ ప్యాంట్. నాకైతే చాలా బాగా నచ్చాయి, క్లాత్ అయితే సూపర్ ఉంది. అండ్ కలర్స్ కూడా మనకి బయట దొరకని కలర్స్ చాలా దొరుకుతాయి ఇక్కడ. చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. జగ్గిన్స్ కానీ జీన్స్ కానీ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎవరన్నా స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ కేటగిరీ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ని చూస్తున్న వాళ్ళైతే జీన్స్ కన్నా కూడా స్పెసిఫిక్గా జగ్గిన్స్ అయితే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, వెళ్ళి తీసుకోండి. సూపర్ క్లాత్ అండ్ సూపర్ ఫిట్టింగ్తో మంచిగా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టే కుర్తీస్లో చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. కానీ ఇప్పుడు మనం చూసేవి ఇవన్నీ వచ్చేసేసి కుర్తా సెట్స్ అనమాట. అంటే లైక్ టాప్ బాటమ్ విత్ చున్నీ వస్తుంది, అన్నీ అటాచ్ చేసి ఉంటాయి. అలా మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమి ఉండదు, అన్నీ కలిపి ఒక్కట్లా స్టిక్ చేసి ఉంటాయి అన్నమాట. ఇందులో కూడా చాలా కలెక్షన్ ఉంది. అంటే కాటన్లో ఎక్కువ ఉన్నాయి, సమ్మర్ వేర్ లాగా. అండ్ కాటన్ చున్నీతో లైక్ కాటన్ సిల్క్ మిక్స్డ్ చున్నీలో అలా కలిపి వచ్చేసాయి అన్నమాట. నాకు చాలా బాగా నచ్చాయి ఈ కాటన్ కుర్తా సెట్స్ అన్నీ కూడా. బికాస్ ఇప్పుడు ఈ క్లైమేట్కి తగినట్టుగా అండ్ డిఫరెంట్ కలెక్షన్స్తో డిఫరెంట్ సైజెస్తో అంత పెద్ద కాటన్ చున్నీ అండ్ మంచి క్లాత్ నాకు చాలా బాగా నచ్చాయి. కుర్తా సెట్స్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఒకటి కొనాలి అని అనుకున్న వాళ్ళు ఈజీగా 4-5 కొనుక్కొని వస్తారు, అంత బాగున్నాయి. నార్మల్ ఇంట్లో డైలీ వేర్ లాంటివి ఉన్నాయి, ప్లస్ ఏదన్నా పార్టీకి వెళ్ళడానికి
చాలా మంచి కలెక్షన్ ఉంది. నాకైతే ఈ కుర్తా సెట్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. స్పెసిఫిక్గా కాటన్లో ఎక్కువ నచ్చాయి. సిల్క్ అండ్ రేయాన్ అలా డిఫరెంట్ మోడల్స్లో కూడా ఉన్నాయి, కానీ కాటన్లో ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదైతే రాయిస్కి చాలా అంటే చాలా బాగా నచ్చింది. తీసుకో అని ఫోర్స్ చేసి మరీ తీసుకున్నాడు అనమాట, వద్దు అని చెప్పినా కూడా. సో ఇలా మీరు వద్దు అనుకున్నప్పటికీ కూడా ఒక జస్ట్ చూసి వద్దాము అని అనుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఈజీగా 3-4 షాపింగ్ చేసి వస్తారు. షాపింగ్ చేయాలి ఖచ్చితంగా అని అనుకొని వెళ్ళిన వాళ్ళైతే ఒక 10-15,000 షాప్ చేసుకొని వస్తారు. నా కళ్ళ ముందే 10,000 15,000 బిల్లింగ్ వేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇకపోతే వీడియో స్టార్టింగ్లో నేను చెప్పినట్టు ఎంట్రీ ఫ్రీనా కాదా అని అనేసానంటే ఎస్, ఎంట్రీ ఫ్రీనే, ఎవరైనా వెళ్ళొచ్చు, సరదాగా చూసి కూడా రావచ్చు. సో మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు వెళ్ళాక ఎంట్రీ ఫీజు ఉంటుందా ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి అని అనేసి నన్ను అడిగితే, అమ్మాయిలు అయితే నైట్ వేర్ కలెక్షన్ కోసం వెళ్ళొచ్చు. నైట్ వేర్ లైక్ బాటమ్ అండ్ టాప్ సెట్ లాగా కలిపి ఉంటుంది. అండ్ ఈచ్ సెట్ వచ్చేసేసి 600. నాకు రీజనబుల్ అనిపించింది, బికాస్ బయట ఎక్కడా కూడా దొరకట్లేదు. సెట్స్ స్పెసిఫిక్గా విడిగా షర్ట్ అండ్ విడిగా ప్యాంట్ తీసుకుంటే 600కి వస్తాయి, లేక అదొక 300-200కి తీసుకోవచ్చు. వేరే అవంత క్వాలిటీ ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ మంచి క్వాలిటీలో 600కి నైట్ డ్రెస్ వస్తుందంటే నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకనే ఇంకా ఆలోచించుకోకుండా కళ్ళు మూసుకొని తీసేసుకున్నా అనమాట. అండ్ ఇవన్నీ కొంచెం టాప్స్, నార్మల్ షర్ట్ మోడల్ అండ్ టాప్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి టాప్స్. ఈచ్ టాప్ వచ్చేసేసి 550. అండ్ స్పెసిఫిక్గా అమ్మాయిలు ఇక్కడికి వస్తే చార్మినార్ని మర్చిపోవచ్చా అంటే, చార్మినార్లో దొరికే అంత కలెక్షన్ ఇక్కడ దొరకదు. బికాస్ అసలు ఈ రెండింటికి కంపారిజనే ఉండదు. 2 డిఫరెంట్ ప్లేసెస్. అక్కడికి మనకి బ్యాంగిల్స్ అని, హ్యాండ్ బ్యాగ్స్ అని, ఫుట్వేర్ అని, ఇంకా చార్మినార్లో ఎక్కువ చెమ్కి లాంటివి అండ్ డెకరేషన్ ఐటమ్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి. వేరాస్ ఇక్కడ మాత్రం ఓన్లీ క్లాతింగ్ ఉంటుంది అండ్ దట్టు ఓన్లీ బ్రాండెడ్ ఉంటాయి. మనకి చార్మినార్లో బ్రాండెడ్ అస్సలు దొరకవు. నార్మల్గా స్ట్రీట్ మార్కెట్లో దొరికే నార్మల్ క్వాలిటీతో దొరుకుతాయి. సో నన్ను అడిగితే రెండింటిని కంపేర్ చేయడమే వేస్ట్ అని నా ఒపీనియన్. బట్ కాస్ట్ విషయంలో, కాస్ట్ గురించి మాత్రమే మాట్లాడితే ఎస్, చార్మినార్ని మర్చిపోవచ్చు. అక్కడ ఎంత కాస్ట్కి అయితే ఒక ప్రోడక్ట్ దొరుకుతుందో ఇక్కడ మంచి క్వాలిటీతో సేమ్ ప్రోడక్ట్ దొరుకుతుంది అనమాట. అండ్ ఇందాక నేను చూసినవన్నీ స్కర్ట్స్, ఇప్పుడు ఇక్కడ మనం చూసేవన్నీ కూడా స్కర్ట్స్లో చాలా కలెక్షన్ ఉంది, చాలా బాగున్నాయి కూడా. అండ్ పార్టీ వేర్ లాంటివి ఉన్నాయి, డైలీ వేర్ లాంటివి ఉన్నాయి, నైట్ వేర్ వేసుకోవడానికి చిన్నవి లైక్ నీ లెంత్ వరకు ఉన్న స్కర్ట్స్ ఉన్నాయి. అలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో స్కర్ట్స్ రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళకైతే చాలా మంచి కలెక్షనే దొరుకుతుంది. నేనేదో రీల్లో చూశాను, ఇలా ప్యాంట్ని కట్టుకుంటారు, లైక్ కింద వెనక నుంచి ముందు నుంచి తీసి ట్రై చేశాను కానీ బట్ నాకు అది రాలేదన్నమాట. అందుకని ఇంకా అంతమందిలో ఎలానో అనిపించింది ట్రై చేయడానికి, ఇంకా అది పక్కన పడేసి వేరే పక్కన షర్ట్స్ చూస్తున్నాను. ఇవన్నీ కూడా షర్ట్ మోడల్స్, మంచి కలెక్షన్ ఉంది షర్ట్ మోడల్స్లో కూడా, కానీ సైజెస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. బికాస్ షర్ట్ మోడల్ ఎప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్. నేను ఎక్కువ ఎస్లో తీసుకుంటాను కాబట్టి లేదు, బట్ ML XXL తీసుకునే వాళ్ళకైతే మంచి కలెక్షనే దొరుకుతుంది. ఓవరాల్గా నన్ను అడిగితే ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ నేను ఇప్పటి వరకు చాలా ఎక్స్పోస్కి వెళ్ళాను, మన ఛానల్లో కూడా నేను చాలా ఎక్స్పోకి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ అన్నీ వీడియో తీసి పెట్టాను. ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పటి వరకు వెళ్ళిన అన్ని ఎక్స్పోలో నాకు ఏదైనా బాగా నచ్చింది అంటే అది ఇదే. నేను ఎక్కడన్నా షాపింగ్ చేశాను, బిల్లింగ్ చేశాను అంటే అది మాత్రం ఈ ఎక్స్పోనే. సో నన్ను అడిగితే ఇది ఒక బెస్ట్ ఎక్స్పో అని చెప్పొచ్చు. మీకు ఫస్ట్ చూసిన క్లిప్లో లాగా 80% 90% డిస్కౌంట్ రాకపోవచ్చు, బట్ మినిమం 70 to 60% డిస్కౌంట్ మ్యాక్సిమం ప్రొడక్ట్స్ మీద దొరుకుతుంది. అండ్ అగైన్ అన్ని ప్రొడక్ట్స్ మీద దొరుకుతుంది అని కూడా నేను చెప్పను కూడా, బికాస్ కొన్నిటి మీద లైక్ ఫార్మల్ షూస్ మీద అండ్ ట్రాక్స్ మీద అలాంటి వాటి మీద
అంత పెద్ద డిస్కౌంట్ లేదేమో అని అనేసి నాకు కూడా అనిపించింది. బట్ మోస్ట్లీ 80% ఆఫ్ ద ప్రొడక్ట్స్ మీద మనకి ఈజీగా 60 to 70% ఆఫర్ అయితే ఖచ్చితంగా ఉన్నట్టే అని అనిపించింది. అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది, చూడగానే నచ్చేలాగా కొనుక్కోవాలి అని అనిపించేలాంటి కలెక్షనే ఉంది. ఓవరాల్గా నన్ను అడిగితే నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ఈ ఎక్స్పోకి వెళ్ళమని అండ్ ట్రై చేయమని. బిల్డింగ్కి కూడా చాలా పెద్ద లైన్ ఉంది. సో ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి వెళ్ళండి, సో దట్ మీకు ఎక్కువ కలెక్షన్ దొరుకుతుంది, ఈజీగా షాపింగ్ చేసుకొని రావచ్చు. నా షాపింగ్ అయితే అయిపోయింది. ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అని చెప్పేసి షార్ట్స్లో ఖచ్చితంగా పెడతాను. నేనైతే ఈ ఎక్స్పోని 100% సజెస్ట్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసేయండి. మీకోసమే ఈ వీడియోని ఫాస్ట్గా ఎడిట్ చేసి మరీ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని లైక్ చేసేయండి, బికాజ్ ఇంత కష్టపడి వీడియో తీశాను కదా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my channel Monica Rajesh Vlogs. Thank you for watching. See you in next video.